ఉంటారనే ధైర్యంతో రెండు ముక్కలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. ఆయన ఈ చారిత్రక సందర్భంలో మీతో ఉండడం, ఈ 50 ఏళ్ల విద్యార్థి ఉద్యమ సందర్భంలో మీతో ఉండడం నాకెంతో గర్వకారణమైన సందర్భం అని తన మాటలు మొదలుపెట్టారు. అయితే ప్రజల్లో ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి ఈ సందర్భంలో ఆయన 1924లో బ్రిటిష్ పరిపాలన ఉన్న దేశానికి ఈరోజు 100 ఏళ్ల తర్వాత ఉన్న స్థితిని స్థూలంగా పోలుస్తూ మాట్లాడడం మొదలుపెట్టారు. ప్రజల మధ్య ఐకమత్యాన్ని మత విద్వేషాలతో రెచ్చగొట్టడం అనేది 1924 బ్రిటిష్ కాలంలోనే ఉంది. అదే ఈరోజు కూడా కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే పని నడుస్తోందన్నారు. అయితే అది దాటి రైతులు, కార్మికులు, యువకులు ఒకటి అయ్యి పోరాడాలనే పిలుపు ఆ రోజు వచ్చింది. ఈరోజు అది ఇంకా అత్యంత అవసరంగా ఉందని అన్నారు. మహిళల భాగస్వామ్యం చాలా అవసరం ఉందన్నారు. అధికారం మార్చాలనుకుంటున్నాం, కానీ అది ఉన్న అధికారం ప్రజలకు సంబంధించిన స్వాతంత్రం కాదని, భగత్ సింగ్ ప్రజలపై పీడన పోవాలని కోరుకున్నాడనే అంశాన్ని గుర్తు చేశారు. 1920లో ఎటువంటి ఆర్థిక అసమానత ఉందో అదే, అంటే కొన్ని ఆర్థిక నివేదికలు ఇచ్చిన అసమానతలు 1920లో ఎలాగ ఉన్నాయో ఈ రోజుకి అటువంటి ఆర్థిక అసమానతలే మన మధ్య మరింత తీవ్రంగా ఉన్నాయన్నారు. అంబేద్కర్ అన్న ఎడ్యుకేట్, యాజిటేట్, ఆర్గనైజ్ అనే అంబేద్కర్ మాటల్ని, పెరియార్ తనకి విద్యను నిరాకరించిన ఈ విద్యా వ్యవస్థని, ఆ సందర్భాన్ని, 1924 నారాయణ గురు గుళ్ళలో ప్రవేశం కోసం, ఆత్మాభిమానం కోసం పోరిన పోరాటాన్ని, ఇవన్నీ కూడా ఆయన ఆ కాలానికి సంబంధించిన విషయాలుగా గుర్తు చేశారు. 100 ఏళ్ల క్రితం చేసుకున్న సంకల్పాలు, ఆ తర్వాత 50 ఏళ్లకు వచ్చిన విద్యార్థి ఉద్యమం ఇదే విలువల్ని మరింత తీవ్రంగా ముందుకు తెచ్చాయి. అలాగే జైలు ఎందుకు ప్రమాదకరంగా అనిపిస్తుంది, వాళ్ళంతా గ్రామీణ నేపథ్యం నుంచి వచ్చారు, వాళ్ళకి దోపిడీ అర్థమైంది, దోపిడీ కారణాలను అర్థం చేసుకున్నారని జేఎన్యూ విద్యార్థుల గురించి చెప్పారు. అలాగే భగత్ సింగ్తో పాటు అదే పరంపరలో 19 ఏళ్ల కామ్రేడ్ ఉరిశిక్షకు గురైన కర్తార్ గురించి చెప్పారు. అయితే 1907 రైతుల ఉద్యమం నుంచి వాళ్ళు ఎడ్యుకేట్ అయ్యారు. ఆ 19 ఏళ్ల యువకుడు కరువులకు కారణం తన తల్లిదండ్రులు చనిపోవడానికి కారణం ఆనాటి ఆ పిల్లోడికి అర్థమైంది అని అంటూ, అది ఈ కరువులు అనేది పాలకుల సృష్టిగానే ఆ పిల్లోడు అర్థం చేసుకున్నాడని చెప్పారు. నేతాజీ కన్నా కర్తార్జీ 1 సంవత్సరం సీనియర్ అంటూ, ఆయన ఆనాడే పిల్లవాడిగా ఉండగానే తన తల్లిదండ్రుల చావులకి, కరువులకి పాలకులు ఎలా కారణం అనే విషయాన్ని అర్థం చేసుకునే విషయం చెప్పారు. ఆ కరువుల వల్ల 8,000 మంది అమెరికాకు వలసకు వెళ్ళారని, వాళ్ళందరూ కూడా కుల, మత, ప్రాంత అస్తిత్వాలకి అవి దాటి అధిగమించే గదర్ పార్టీని ఏర్పరిచారని ఆ చరిత్ర గురించి ప్రస్తావించారు. మొత్తానికి ఈరోజు ఆస్తికులైనా నాస్తికులైనా మనందరిది లక్ష్యము ప్రజల సంక్షేమం కావాలని ఒక ప్రకటన మనం చేయాలని, ఆ కామ్రేడ్స్ అందరూ స్వప్నించిన విలువలను ఈరోజు మనం సాధించాలని అన్నారు. ఫాసిజం ఈరోజు చాలా ఉధృతంగా ఉంది. తెలివిలేనితనం, థియరీ ఆఫ్ స్టూపిడిటీ అనేది చాలా తీవ్రంగా ఉంది. ఈరోజు ప్రజలు, పిల్లలతో సహా షేర్ మార్కెట్లో పిచ్చివాళ్ళు అయిపోతున్నారని, 10 రూపాయలు పెడితే 10 రూపాయలు వస్తాయనే ఒక జూదంలో కూరుకుపోతున్నారని, ఈ తెలివిలేనితనం అనేది చాలా విశృంఖలంగా ఉందని, ఆత్మాభిమానంతో నిల్చోవలసిన సందర్భంలో ఈరోజు మనం ఉన్నామని పాలకుల మూర్ఖత్వం గురించి కూడా ఈ సందర్భంగా చెప్తూ, అయితే వాళ్ళు విద్య ద్వారా మూర్ఖత్వాన్ని ప్రజల్లోకి తేవాలని చూస్తున్నారని, కానీ మనం సైన్సు, గణితం ఇవన్నీ చదివి విషయాలను అర్థం చేసుకోవడం, విమర్శనాత్మక దృష్టితో చూడడం చాలా అవసరమని, ఇదే సందర్భంలో వామపక్ష శక్తుల మధ్య ఐక్యత ఈరోజు అత్యంత అవసరమని, శ్రీలంక, లాటిన్ అమెరికాలో జరిగిన ప్రయత్నాల నుంచి కూడా మనం ఈ సంక్షోభ సందర్భంలో, ఈ తీవ్రమైన సంక్షోభ సందర్భంలో నేర్చుకోవాల్సిన అవసరం, గ్రహించాల్సిన అవసరం ఉందని చెప్పారు. మధ్యప్రదేశ్లో ఒక సందర్భంలో తన పక్కనే ఉన్న ఒక మినిస్టర్తో ఆయన ప్రశ్న వేశారు. ఓ పక్కన బేటీ లడికీ బచావ్ లడికీ పడావ్ అంటూనే లక్షలాది స్కూళ్లను మూసేస్తున్నారు, ఇదేంటి అసంగతమైన పని అనేది కూడా ఆయన ప్రశ్నించినట్టు చెప్పారు. భగత్ సింగ్ ఆ రోజే విద్యార్థి సంఘాల ఐక్యతను, వాళ్ళ సంఘంగా ఉండి పనిచేయడం అవసరాన్ని భగత్ సింగ్ ఆ రోజు గుర్తించాడని, అమరుల త్యాగాలను తలుచుకుంటున్నాం మనం.
ముందుకు ఆలోచనలు ఎలా తీసుకెళ్ళాలి అనేది మన ముందున్న ప్రశ్న అని అన్నారు. చరిత్రను, సమాజాన్ని, ప్రజల స్థితిని ఆ రోజు వాళ్ళు చదువుకున్నారు. సమాజంలో ఉన్న సామ్రాజ్యవాద దోపిడీని ఆ రోజు అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకుని వాళ్ళు సామ్రాజ్యవాదం నశించాలి, విప్లవం వర్ధిల్లాలనే నినాదం వాళ్ళు ఆ రోజు ఇచ్చారు. రైతులకు సామ్రాజ్యవాదుల దోపిడీ అర్థమైంది. అందుకే వాళ్ళు వెంటనే ఈ విషయాలను అవగతం చేసుకున్నారన్నారు. ఏ పోరాట సంప్రదాయం నుంచి మనం ఒకటయ్యామో దాని కొనసాగింపులో చరిత్రలో భాగంగా అర్థం చేసుకుని గత అనుభవాలను భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరం ఉందని చెప్తూ ఇంక్లాబ్ జిందాబాద్, సామ్రాజ్యవాదం నశించాలి అనే స్లోగన్స్తో తన ఉపన్యాసాన్ని ముగించారు. థ్యాంక్ యూ.